వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను సింధూరా. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని రేవంత్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ చేస్తున్న బినామీ వ్యాపారాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీపై నమోదైన కేసుల విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు సాక్ష్యాధారాలను తారుమారు చేశారని మండిపడ్డారు. ఈ కంపెనీకి ముఖ్యమంత్రి చేస్తున్న అనుచిత లబ్ధి నేపథ్యంలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ వంటి ఏజెన్సీలతో సంపూర్ణ దర్యాప్తు చేయించాలని లేఖలో కోరారు కేటీఆర్. లేఖ ప్రతులను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కార్పొరేట్ గవర్నెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు కూడా పంపారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతోంది. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. దేశమంతా పర్యటిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే రాహుల్ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు మౌనం వహించుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పదే పదే చెప్పడం కాదని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని సూచించారు. దానం విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సీఎంకు, స్పీకర్కు సూచించాలని హరీష్ రావు రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగ మహామార్చ్ నిర్వహించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. 2.5 ఏళ్లు గడుస్తున్న నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి. దీంతో కడుపు మండిన నిరుద్యోగులు మిలియన్ మార్చ్ చేపట్టారు. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వకపోతే తాడో పేడో తేల్చుకుంటామని నిరుద్యోగ జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసెంబ్లీలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తోంది. ఉద్యోగాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన వారిపై ప్రతాపం చూపించింది. దిల్సుఖ్ నగర్ లో ప్లకార్డులతో రోడ్లపైకి దూసుకొచ్చిన నిరుద్యోగ జేఏసీ నేత అస్మాపై పోలీసులు రెచ్చిపోయారు. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ నినాదాలు చేసిన అస్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యాన్లోకి తోసేశారు పోలీసులు. నిరుద్యోగులు బయటికి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇళ్లు కూల్చి గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటున్న రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా మూసీ జన్ ఆందోళన నిరసనలు ఉధృతమవుతున్నాయి. హైదర్ షా కోర్టులో మూసీ బాధితులు మౌన దీక్షకు దిగారు. ఓ పక్క ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో డీపీఆర్ సిద్ధం చేస్తుండటం, మరోపక్క మూసీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుండటంతో దీక్షకు దిగారు మూసీ బాధితులు. ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టును వెనక్కి తీసుకోవాలని, తమ ఇళ్లు కూల్చొద్దంటూ ఆందోళన చేపట్టారు. మూసీ దండి మార్చ్ పేరుతో సాయిరాం నగర్ కాలనీ వాసులు నల్లని మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మూసీ జన్ ఆందోళన్ కమిటీ ప్రతినిధులు, వివిధ బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్వాసితులు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ చేస్తున్న విధ్వంసం గురించి హరీష్ రావుకు వివరించారు. తమ ఆవేదనను చెప్పుకున్నారు. అసెంబ్లీ వేదికగా తమ సమస్యపై మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. మూసీ బాధితుల ఆవేదనను అర్థం చేసుకున్న హరీష్ రావు ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసం, కూల్చివేతలు, ఆగడాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతామని, బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీనిచ్చారు. గురుకుల విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మిరుదొడ్డి మండలం అల్వాల పెద్ద చెప్యాల కూడలిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 40 లక్షల రూపాయలతో చేపట్టిన ప్రహారీ నిర్మాణ పనులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్యతో కలిసి పరిశీలించారు. హాస్టల్లో నెలకొన్న అపరిశుభ్రమైన యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలను తక్షణమే మెరుగుపరచాల్సింది అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. ఈ నెల 24న అన్ని బస్ డిపోల ముందు ధర్నాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు కార్మికులు. యూనియన్లకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుతో పాటు ప్రైవేటు ఎలక్ట్రిక్ భూతాన్ని తరిమివేయాలని, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావుకు వినతి పత్రాలను అందజేశారు కార్మిక జేఏసీ నేతలు. రాష్ట్రంలో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో
నెల రోజుల్లో కోతకు వచ్చిన వరి పంట కళ్ల ముందే ఎండిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నారు రైతులు. నరసింహులపేట మండలంలోని పలు గ్రామాలలో నీటి కష్టాలతో రైతులు గోసపడుతున్నారు. సాగునీటి సమస్యపై అధికారులు స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు హెచ్పీ గ్యాస్ గోదాం దగ్గర వినియోగదారులు ఆందోళన చేశారు. ఆన్లైన్లో గ్యాస్ బుక్ కావటం లేదని, ఓటీపీలు రావటం లేదని అన్నారు. బుక్ అయిన గ్యాస్ సిలిండర్లను కూడా పంపిణీ చేయకుండా ఆలస్యం చేస్తున్నారని ఏజెన్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ కొరతతో హైదరాబాద్ లో పలు హాస్టళ్లు మూతపడ్డాయి. దీంతో నిరుద్యోగులంతా ఆగమవుతున్నారు. అశోక్ నగర్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్లతో పాటు పలు ప్రాంతాల్లో వేలాది మంది విద్యార్థులకు తిండి తిప్పలు కరువయ్యాయి. గ్యాస్ కొరతతో నగరంలోని 11,000 హాస్టల్స్ కు తాళం పడే పరిస్థితి ఎదురు కాబోతోంది. నగరంలో ఉండి చదువుకుంటున్న నిరుద్యోగులు తిరిగి ఇంటి బాట పట్టే దుస్థితి వచ్చింది. గ్యాస్ ఏజెన్సీలు సకాలంలో సిలిండర్లు ఇవ్వటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందని చెబుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో గ్యాస్ కొరతపై వినియోగదారులు గ్యాస్ గోదాం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి గ్యాస్ కొరతను నివారించి సకాలంలో సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవుతోంది. సిలిండర్లు దొరక్కపోవడంతో వ్యాపారులు కట్టెల పొయ్యిపైనే టిఫిన్లు, తినుబండారాలను తయారు చేసుకుంటున్నారు. దీంతో రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు టిఫిన్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు గ్యాస్ కొరత లేకుండా చూడాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు. విలీన గ్రామాల అభివృద్ధిని కాంగ్రెస్ తో ములాఖాత్ అయ్యి కేంద్ర మంత్రి బండి సంజయ్ అడ్డుకుంటున్నారని సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ఆరోపించారు. విలీన గ్రామాల అభివృద్ధి కోసం 50 కోట్లతో 715 జీవో ద్వారా అనుమతులు ఇచ్చిందన్నారు. ఆ పనులకు సంబంధించి టెండర్లు పిలిచి 3 నెలలు గడుస్తున్నా ఎందుకు ఓపెన్ చేయటం లేదని రవీందర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు బేరసారాల కోసమే టెండర్లు ఓపెన్ చేయటం లేదన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వానికి చెందిన 100 కోట్ల రూపాయల ధాన్యం మాయమైంది. రైస్ మిల్లుల ముసుగులో జరుగుతున్న భారీ అక్రమాలను అధికారులు బట్టబయలు చేశారు. పక్కా ఆధారాలతో ప్రముఖ రైస్ మిల్ వ్యాపారి కొమరవెల్లి రాజేందర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పౌర సరఫరా శాఖ నుంచి సేకరించిన ధాన్యంలో భారీగా తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ ప్రవీణ్ కుమార్ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. దాదాపు 17,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు లెక్క తేల్చారు. బహిరంగ మార్కెట్లో ఈ ధాన్యం విలువ అక్షరాల 449 కోట్ల రూపాయలుంటుందని అంచనా. పెన్షన్ల పంపిణీపై సంగారెడ్డి జిల్లా గుమ్మడితలలో గందరగోళం నెలకొంది. గత 2 నెలలుగా పెన్షన్ ఇవ్వటం లేదని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆందోళనకు దిగారు. ఈ నెల 11, 12 తేదీల్లో మాత్రమే పెన్షన్ ఇచ్చారని, ఆ తర్వాత ఇవ్వటం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే గత నెల పెన్షన్ రాలేదని, ఇప్పుడు ఈ నెల కూడా ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తమకు పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వం 3 నెలలుగా వేతనాలు అందించడం లేదని తెలిపారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు వేతనం పెంచుతామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పని స్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉపాధి పనులకు కూలీలు దూరమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని పని స్థలాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించి 2 వారాల్లో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామ సర్పంచ్ జెట్టి నాగలక్ష్మి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాను గెలిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చూస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి కోతులను పారదోలేందుకు చర్యలు చేపట్టారు.
మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దొర నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకుంటున్న దొర ఉన్నట్టుండి ఒకసారిగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలసదన్ భవన్ నుంచి ఇద్దరు బాలికలు పరారయ్యారు. ఉదయం 6 గంటల నుంచి బాలికలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. వెళ్లిపోయిన వారిలో పాల్వంచ మండలం మంతన్ దేవునిపల్లి గ్రామానికి చెందిన గోగుల రమ్య, లింగంపేట మండలం ముజాంబిపేట గ్రామానికి చెందిన అప్సనా ఉన్నారు. బాలసదన్ అధికారి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం చికెన్తో భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 8 మంది బాలికలు, 20 మంది బాలురు ఉన్నారు. వారందరినీ సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా బెట్పల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని లైబ్రరీ రోడ్లో ఉన్న రవికుమార్ జ్యువెలరీస్ లో దుకాణంలో భారీ చోరీ జరిగింది. షట్టర్ తొలగించి దాదాపు 30 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు. లాకర్ ఓపెన్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అందుబాటులో ఉన్న బంగారాన్ని తీసుకువెళ్లారని దుకాణ యజమాని తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హైదరాబాద్ చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అను ఫర్నిచర్స్ లో జరిగిన ప్రమాదంతో దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. 5 అంతస్తుల్లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. భారీ ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలుస్తోంది. పక్కన నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లోకి మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం సమీపంలో నేషనల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అర్ధరాత్రి 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 4 ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి గాయాలవగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ నర్మదేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా 99,55,000 రూపాయల ఆదాయం వచ్చిందని, అలాగే పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా వచ్చింది. భక్తుల మొక్కుబళ్ల ద్వారా మిశ్రమ బంగారం 28 గ్రాములు, వెండి 298 గ్రాములు వచ్చినట్లు ఆలయ అధికారి దీప్తిరెడ్డి తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి హుండీ ద్వారా భారీ ఆదాయం సమకూరింది. భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో 2,16,00,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. నగదుతో పాటు భక్తులు స్వామివారికి పెద్ద ఎత్తున బంగారు, వెండి కానుకలను కూడా సమర్పించారు. ఇందులో 161 గ్రాముల మిశ్రమ బంగారం, 10 కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణంగా మే నెలలో కనిపించాల్సిన ఎండ తీవ్రత ఈసారి మార్చి మొదటి వారంలోనే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలిలో తేమ శాతం పడిపోవడంతో ఉక్కపోత పెరిగి జనం అల్లాడిపోతున్నారు. మార్చిలోనే ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఎండవేడికి భయపడి బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ బోసిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మనుషుల మధ్యే కాదు, మూగజీవాల పట్ల కూడా ప్రేమ, కరుణ ఇంకా బతికే ఉన్నాయని హృదయాన్ని హత్తుకునే ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. సత్తుపల్లిలో ఓ కొండముచ్చును కొందరు వ్యక్తులు పట్టుకుని బోన్లో బంధించి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు. బోన్లో బంధించబడిన తల్లి కొండముచ్చు ఆర్తనాదాలు విని బయట ఉన్న చిన్న కొండముచ్చు తల్లడిల్లిన ఘటన అక్కడున్న వారందరినీ హృదయాలను కదిలించింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల చిన్నతత్వ చెరువు కట్టపై తరచూ మొసళ్లు దర్శనమిస్తున్నాయి. అటువైపు వెళ్లాలంటే గ్రామస్తులు జంకుతున్నారు. ఆత్మకూరు నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వెళ్లాలంటే చెరువు కట్ట మీదుగానే వెళ్లాలి. దీంతో గ్రామస్తులు, ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. మొసళ్ల సంచారంపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.
పశ్చిమాసియా యుద్ధంతో దేశంలో గ్యాస్ నిల్వలపై ఆందోళన నెలకొన్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్లో గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. దేశంలో గ్యాస్ నిల్వలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. హార్ముజ్ జలసంధి వద్ద నౌకల్లో ఉన్న సిబ్బంది భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని, గల్ఫ్ నుంచి 1,50,000 మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు చెప్పారు. భారత పోర్టుల్లో రవాణా సాఫీగానే జరుగుతోందని, పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా కంగారు పడొద్దని, సరిపడా ఆయిల్ ఉన్నట్లు కేంద్రం తెలిపింది. పశ్చిమ బెంగాల్లో ఆదివాసీలకు అందుతున్న సంక్షేమ పథకాలకు రాష్ట్రపతికి తెలియజేసేందుకు 12 మంది సభ్యులతో కూడిన టీఎంసీ బృందం అనుమతి కోరగా వారికి ఆశాభంగం ఎదురైంది. తృణమూల్ నేతలను కలిసేందుకు రాష్ట్రపతి భవన్ నుంచి వారికి అనుమతి లభించలేదు. ఇటీవల రాష్ట్రపతి పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్వయంగా రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ఘటనపై పెద్ద వివాదమే ఏర్పడింది. తమిళనాట మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. జయలలిత హయాంలో చక్రం తిప్పిన శశికళ ఆ తర్వాత అనేక అవమానాలకు గురయ్యారు. నమ్మిన వారే పార్టీ నుంచి బయటకు పంపారు. ఇప్పుడు తానేందో చూపించుకునేందుకు ఆల్ ఇండియా పురచ్చి తలైవార్ మక్కల్ మున్నేట్ర కలగం పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఆమె ఎవరితో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతారన్నది ఆసక్తిగా మారింది. బ్యాంకులను మోసగించడంతో పాటు భారీగా నిధులు మళ్లించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. అంబానీకి చెందిన 581 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. దీంతో ఇప్పటి వరకు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ కు చెందిన 16,310 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఫెమా కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. అసోంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాజధాని నగరం గౌహతి సహా విశ్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగఢ్, లిఖింపూర్, తముల్పూర్, ఉదల్గురి జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇటు విశ్వనాథ్, బొంగైగావ్, గోలాఘాట్, గోహాట్, కర్బీ, అగ్లాంగ్ వెస్ట్లోనూ పిడుగులతో కూడిన వానలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. అయితే మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కారణంగా ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు మొదలయ్యాయి. ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్యారెల్ చమురు ధర $101 మార్కును దాటడంతో అనేక దేశాలు ఆగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. పెరుగుతున్న చమురు ధరల కంటే ఇరాన్ను అడ్డుకోవటానికే ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పారు. క్రూడాయిల్ ధరలు పెరిగినా తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు. ఇరాన్ యుద్ధం క్లైమాక్స్ కు చేరుకుంటుందన్నారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. ప్రస్తుత యుద్ధ పరిణామాలపై మాట్లాడిన ఆయన ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోందని తెలిపారు. ఇరాన్ పాలకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ట్రంప్ ఆ దేశాన్ని విద్వేషానికి, ఉగ్రవాదానికి కేరాఫ్ గా అభివర్ణించారు. యుద్ధంలో అమెరికా సైనిక బలగాలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయని పేర్కొన్నారు. సైన్యాన్ని ఆధునీకరించడం వల్లే విజయాలు సాధిస్తున్నామని చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయం కారణంగా ఇరాన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 32 లక్షల మంది వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం ప్రకటించింది. ఇందులో టెహ్రాన్ నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని యుఎన్ఓ తెలిపింది. వీరంతా దాడులు, భయం లేని ఇరాన్లోని ఉత్తర భాగంలోని గ్రామాల వైపు వలస వెళ్లినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది ఇరాన్. తాజాగా అమెరికా విమాన వాహక నౌక అబ్రహాం లింకన్ పై బాంబుల వర్షం కురిపించింది. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ యుద్ధ విమానాన్ని ఢీకొట్టాయని వెల్లడించింది ఐఆర్జీసీ. ఈ దాడిలో అబ్రహాం లింకన్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం యుఎస్ నౌక పనిచేయటం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని పేర్కొంది. అయితే అమెరికా ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఇరాన్పై అమెరికా చేస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఈ నౌక మద్దతు ఇస్తూనే ఉందని తెలిపింది. ఇరాక్లో అమెరికా సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 6 సైనికులు మృతి చెందారు. ఈ రివ్యూలింగ్ విమానం KC-135ని తామే కూల్చేసినట్లు ప్రకటించింది ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబెల్ గ్రూప్. అయితే ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది. శత్రువుల వల్ల ఇది జరగలేదని పేర్కొంది. 2 సైనిక ట్యాంకర్ విమానాలు ల్యాండ్ అవుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు వెల్లడించింది. రెండో విమానం సురక్షితంగా దిగినట్లు తెలిపింది.
ఇరాన్ కొత్త సుప్రీం ముస్తాబా ఖమేనీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందా? ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడ్డ ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారా? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. ఫిబ్రవరి 28 నాటి దాడిలో ముస్తాబా కాలు కోల్పోయారని, ఆయన పొత్తికడుపు, లివర్ తీవ్రంగా దెబ్బతిన్నాయని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం సినా విశ్వవిద్యాలయ ఆసుపత్రిలోని ఐసీయూలో ముస్తాబా చికిత్స పొందుతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. కోమాలోంచి ఆయన కోలుకోవటం కష్టమేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయని అంటున్నాయి పలు పత్రికలు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. పౌరుల మరణాలు, మౌలిక సదుపాయాల విధ్వంసంపై విచారం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇరాన్ అధ్యక్షులు మసూద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన ఆయన ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపనపై చర్చలు జరిపారు. హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా నిరంతరాయంగా సాగాలని కోరారు. హింసకు స్వస్తి పలికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని ప్రధాని హితవు పలికారు. ఇరాన్ బెదిరింపులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బహ్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతిచ్చింది. పొరుగు దేశాలపై ఇరాన్ విచక్షణారహితంగా చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. అమెరికా అధ్యక్షతన 15 దేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానానికి 135 దేశాలు మద్దతు తెలియజేశాయి. నేపాల్లో కొత్త శకం ఆరంభం కానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 182 స్థానాలు దక్కించుకుని ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ సిద్ధమైంది. ప్రత్యక్ష ఎన్నిక ప్రతిపాదిన 125 స్థానాలు, దామాషా ఓటింగ్ ఆధారంగా 57 స్థానాలు గెలుచుకుంది ఆర్ఎస్పీ. దీంతో కాఠ్మండ్ మాజీ మేయర్ బాలేంద్ర షా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ 20 సీట్లు, సిపిఎన్ యుఎంఎల్కు 16, నేపాలీ కమ్యూనిస్టు పార్టీకి 9, శ్రమశక్తి పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి 4 చొప్పున స్థానాలు దక్కాయి. ఇక త్వరలోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న బాలేంద్ర నేపాల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసు పీఎంగా రికార్డు సృష్టించనున్నారు. ఇథియోపియాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రావిన్స్ లో నీట మునిగాయి. గ్యామో జోన్లో గాచో, బాబా, కంబా, బోకే జిల్లాలలో వరద తాకిడికి కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 104 మంది మృతి చెందగా మరో 125 మంది గల్లంతయ్యారు. కొండచర్యలు ఒక్కసారిగా విరిగిపడటంతో ఇళ్లన్నీ మట్టి తిబ్బలుగా మారాయి. అనేక మంది బురదలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు అధికారులు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు 62 మృతదేహాలను వెలికి తీసినట్లు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. దేశీయ మార్కెట్లను నష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పశ్చిమాసియా పరిస్థితులు భగ్గుమంటున్న చమురు ధరలు సూచీలను నష్టాల్లోకి నెట్టాయి. అమెరికాతో పాటు ఆసియా మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. సెన్సెక్స్ 1500 పాయింట్ల వరకు పడిపోగా నిఫ్టీ 4889 పాయింట్లతో 23151 వద్ద స్థిరపడింది. గతేడాది టెస్టుల్లో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన శుభ్మన్ గిల్కు బీసీసీఐ వార్షిక అవార్డును ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను ఉత్తమ క్రికెటర్ అవార్డుకు శుభ్మన్ గిల్ను ఎంపిక చేసింది. ఈ నెల 15న జరిగే కార్యక్రమంలో శుభ్మన్ కు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. గతేడాది అన్ని ఫార్మాట్లలో కలిపి గిల్ 1764 పరుగులు సాధించాడు. అందులో 7 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్ లీగ్ 100లో సన్ గ్రూప్ కు చెందిన సన్ రైజర్స్ లీడ్ కూడా ఆడుతోంది. ఈ సీజన్ కోసం పాకిస్తానీ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను 2.5 కోట్లకు సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. దీనిపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. అంతేకాదు సన్ రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతా సస్పెన్షన్ కు గురవటం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియా పరిస్థితులు పాకిస్తాన్లో సెగలు రేపాయి. ఇరాన్పై యుద్ధానికి వ్యతిరేకంగా కరాచీ, పెషావర్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఆ 2 నగరాల్లో ఉన్న అమెరికా కాన్సులేట్ మూతపడ్డాయి. ఇప్పుడు పెషావర్ కార్యాలయాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఈ కార్యాలయం మూసివేతకు ఇరాన్ యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.